అది ఎంత చేసినా నేను కొనసాగించాలి ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల కరెంటును కొనసాగించాలి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ జై జగన్ నాయకత్వం జై జగన్ జై జగన్ బాదులే బాదులు కరెంటు ఛార్జీలు బాదులే బాదులు కరెంటు ఛార్జీలు బాదులే బాదులు జై జగన్ ఓకే రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం బాదులే 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 ఉపయోగ నాయకత్వం ఉపయోగ నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. అందరూ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దెందులూరు మాజీ శాసనసభ్యులు కోటారి అబ్బాయి చౌదరి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కరెంట్ ఆఫీసుల దగ్గర ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది. మరి ఈ రోజున మా దెందులూరు నియోజకవర్గం నుంచి కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి నిరంకుశ వైఖరికి దీన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రజలందరిది కాబట్టి ప్రజలందరి తరపున మేమందరం కూడా బాధ్యత తీసుకుని పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి అందరూ కోరటం జరిగింది. ప్రధానంగా ఆ రోజునున్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చారు. కానీ ఈ రోజున మాయ మాటలు చెప్పి ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీ ఎస్టీలకి 200 కరెంటు యూనిట్ని ఎందుకు కొనసాగించకుండా దాన్ని రద్దు చేశారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూనే ఉన్నాం. మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటుని ఫ్రీగా ఇచ్చారో దాన్ని కొనసాగించాలని చెప్పి అలాగే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఎంతో అన్యాయం అయిపోతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మా ప్రాంతంలో అయితే ఆక్వా కానీ వ్యవసాయం కానీ ఎక్కువ, ఓన్లీ కరెంట్ మీద ఆధారపడేటటువంటి రైతాంగం ఎక్కువ. మరి ఆ రైతాంగం అందరూ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి మాకు పంట సరిగ్గా రావట్లేదు, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి అని చెప్పేసి రైతులందరూ కూడా లబోదిబ్బమంటూ కన్నీరు పెట్టి ఏడుస్తున్నారు. ఇటువంటి రైతులు అటువంటి గోస మీ ప్రభుత్వానికి తగలకూడదనుకుంటే ఖచ్చితంగా మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినటువంటి 200 కరెంటు యూనిట్ని దాన్ని పూర్తిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా వచ్చిన 5 సంవత్సరాల్లో కూడా 200 యూనిట్లు లోపు ఉన్న వారికి ఉచిత విద్యుత్ అందించేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజున ఆయన ఒకటే చెప్తున్నారు, ఆక్వా పరిశ్రమ సంక్షోభంలో ఉన్నందువల్ల ఆ రోజున యూనిట్ రూపాయన్నరకి ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు చూస్తే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా బాదురే కార్యక్రమాలు చేశారు. ఇవాళ 6 మాసాల ముందే 2 సార్లు పెంచి మరి ఎంత డబల్ ఆ రోజు బాధిన దానికి ఇప్పటికి 2 సార్లు బాధటం అంటే బాదురే అని అది మీకే వర్తిస్తుంది, ఈ యొక్క తెలియజేసే ప్రభుత్వానికి వర్తిస్తుందంటే నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆక్వా పరిస్థితి అధ్వానంగా ఉంది. వ్యవసాయ రంగం కూడా అకాల వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి ఈ యొక్క పంటలు కొట్టుకుపోతూ ఉంటే ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచడం మరి ఎంతవరకు సమంజసం? ఈ 6 నెలల ప్రభుత్వంలోనే 2 పర్యాయాలు పెంచడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటిది ప్రభుత్వానికి తగదో. ప్రతి పేదవాడి నడ్డి ఇర్చడానికి ఈ కరెంటు మరి పెంచినటువంటి ఛార్జీలు దురదృష్టకరమని తెలియజేస్తూ ఇది పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై,
యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు.